లా స్టూడెంట్ మద్యం మత్తులో కారు నడిపి నానా బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి రోడ్డుపై స్కూటీని వేగంగా ఢీకొట్టి కొంత దూరంగా ఈడ్చుకెళ్లి కారు ఆపాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రోడ్డుపై గుజరాత్లోని వడోదరలో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ మరో రౌండ్ అంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, గురువారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో కరేలిబాగ్ ప్రాంతంలో రక్షిత్ చౌరాసియా అనే 20 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళలు ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదం అనంతరం కారు దిగిన నిందితుడు రోడ్డుపైకి వచ్చి మరో రౌండ్ అంటూ ఓం నమః శివాయ్ అంటూ చేతులు ఊపుతూ ఫోజులు కొట్టడం స్థానికులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇక అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలిని హేమాలి బేన్ పటేల్ గా గుర్తించారు. జైనే నిషాబేన్ 10 ఏళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. రక్షిత చౌరాసియా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వాడని ఎంఎస్ యూనివర్సిటీలో లా విద్యార్థిగా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో నిందితుడి పక్కనే కారు యజమాని మిత్ చౌహాన్ ఉండడం మరో విశేషం. దీంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే తానేమీ చేయలేదని, యాక్సిడెంట్ చేసింది రక్షిత్ అని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ప్రమాద సమయంలో రక్షిత్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నాడు. వీడియోలో అతను కారుతో 2 స్కూటర్లను ఢీకొట్టి రైడర్లను ఢీకొట్టి అనంతరం కొంత దూరం ఈడ్చుకెళ్లి ఆపివేయడం కనిపిస్తుంది. మృతురాలు హేమాని పటేల్ తన మైనర్ కుమార్తెతో హోలీ రంగులు కొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసులు అధికారిని పన్నా మెమాయ్ తెలిపారు.